హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంకొక మోడల్తో మేము ముందుకు వచ్చాను. సమ్ చూద్దాం. ఇక్కడ సమ్లో ఏంటి అంటే రమేష్ కొంత మనీని అది ఎంత అంటే కనుక 7 years ఇచ్చాడు. అయితే 7 years ఇచ్చినప్పుడు సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంతేకాకుండా దాన్ని 3% ఎక్కువగా ఇచ్చాడే అనుకుందాం. అంటే ఇచ్చిన దానికన్నా 3% ఎక్కువ ఇచ్చాడే అనుకుందాం. ఇచ్చినప్పుడు ఆయన పొందిన ఇంట్రెస్ట్ కన్నా 840 రూపాయలు ఎక్కువ పొందుతున్నాడంట. అయితే అసలు ఎంత అని అడుగుతున్నారు సమ్లో. అంటే క్వశ్చన్ ఏమంటే 7 సంవత్సరాలకు గాను రమేష్ మనీ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు. కానీ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి 3% ఎక్కువగా ఇచ్చినట్లయితే గనక ఇంట్రెస్ట్ 840 రూపాయలు ఎక్కువగా పొందుతాడు అని అంటున్నారు సమ్లోని. అయితే అసలు ఇచ్చిన అసలు ఎంత అని అడుగుతున్నారు. అదేంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు 7 years. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిఆర్టీ బై 100. పి ఎలాగో 100 కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 7x. అట్ ది సేమ్ టైం ఇంకేం చెప్తున్నాడు, ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికి 3% మోర్ కనుక ఇచ్చినట్లయితే, అంటే 3% ఎక్కువగా కనుక ఇచ్చినట్లయితే టీ ఈజ్ ఈక్వల్ టు 7 years. సేమ్ ఇయర్స్ లో చేంజ్ లేదు. 840 ఎక్స్ట్రా పొందుతామని చెప్పాడు. ఇది కూడా చూద్దాం. 7 into x plus 3. దీన్ని మనం 7x plus 7 3 is 21. అంతే కదా. సో నార్మల్గా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఆర్టీకి ఈక్వల్ అయ్యింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 840 రూపీస్ మోర్. అంటే దీంతో కంపేర్ చేస్తే ఇలా ఇచ్చినట్లయితే 840 రూపీస్ ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. 7x plus 21 is equal to 7x plus 840. అంతే కదా. ఇవి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లు ఈ రెండు కూడా. సో దీనికి కనుక ఇలా ఇచ్చాము అంటే కనుక సెకండ్ కేసులోని 7x ప్లస్ అంటే x ప్లస్ 3% మోర్గా ఇచ్చాము అంటే కనుక ఫస్ట్ దానికన్నా ఇనిషియల్ దానికన్నా 840 రూపీస్ ఎక్స్ట్రా గెట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సమ్ ఇదే కదా. సో డైరెక్ట్ గా 7x క్యాన్సిల్. ఇది 21 180 21 840 ఎంత సరిపోద్దో చూద్దాం. 4 times 40 times పోతుంది. సో 40 21 840లో 40 times పోతుంది. ఇప్పుడు మనకేంటి, నార్మల్గా పీని 100 అనుకుంటాం. ఇప్పుడు కూడా మనకి పీ వాల్యూ తెలిపినప్పుడు 100 అనుకుంటాం. కాబట్టి పీ ఎంత అవుతుంది, పీ ఈజ్ ఈక్వల్ టు 4000 రూపీస్. ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది 4000 రూపీస్. అది సమ్లో కట్ చేసాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.